శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయ లోకా సంస్థాన సుఖినో భవంతు. ఇది 51వ అధ్యాయం శ్రీ సాయి సచరిత 51వ అధ్యాయానికి సంబంధించిన లీలా విశేషాలు. 51వ అధ్యాయంలోని 13వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 752వ పేజీ. పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది, కానీ దాని వలననే తరువాత పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది, దాని వలననే తర్వాత సద్గురుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాచిత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటాను కోటి ఇతర ఉపాయాలు ఎన్నో ఉన్నా సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలనే శ్రద్ధ లభిస్తుంది. గురు భక్తులను సమాధానపరిచే పరమపావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరిసీతారాం దీక్షితు కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు 1909వ సంవత్సరం వరకు కాకాసాహెబ్ సాయిబాబా అన్న పేరే క్రీస్తు 1909వ సంవత్సరం వరకు కాకాసాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు. తర్వాత అతడే సాయి యొక్క పరమభక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావాలాకు వచ్చాడు. నానాసాహెబ్ దీక్షిత్ పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకుని పరస్పర సుఖదుఖ విషయాలను ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శతవిధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించిన వృత్తాంతాన్నంతా సంభావించుకుంటుండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకొచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే మా గురుగారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబ్తో అన్నాడు. కాకాసాహెబ్తో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షితునికి తెలియజేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, దారం కట్టి పిచ్చుకని లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కుని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నాన్న చెప్పాడు. మీరు వారి మనుషులు